రాజకీయాల్లో నిరంతరం జరపాల్సింది. అందుకని రేవంత్ రెడ్డి 100 సీట్లు గెలుస్తాం, 15 ఎంపీలు గెలుస్తాం, అసలు కాంగ్రెస్గా అధికారం ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఇదంతెందుకు వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 ఇలా 2075 ఇలా మాట్లాడుతూనే ఉంటారు. సో మోడీ అయితే ఇంకా ఎక్కువ 1000 ఏళ్ళు అంటాడు ఆయన. సో వీళ్ళంతా 5 ఏళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2029 వరకు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ 2029 వరకు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు 2047 వరకు మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీ అతని కంటే గనుడు అన్నట్లు ఆయన ఏకంగా 1000 ఏళ్ళే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 1000 ఇయర్స్ అంటున్నాడు, నెక్స్ట్ మిలీనియం అంటున్నాడు. ఇక తర్వాత ఏమున్నదో నాకు తెలియదు. ఇక నెక్స్ట్ మనం మళ్ళీ కృతాయుగం వచ్చేంత వరకు, కలియుగం పోయి మళ్ళీ కలియుగం వచ్చేంత వరకు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో 4 యుగాలు ఉంటాయని, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. మనం కలియుగంలో ఉన్నాం. మిడ్వేలో ఉన్నామో మరి ఎండింగ్లో ఉన్నామో నాకు తెలియదు. సో ఈ కలియుగం పోయి మళ్ళీ ప్రళయం వచ్చి, మళ్ళీ త్రేతాయుగం వచ్చి, మళ్ళీ కృతాయుగం వచ్చి, మళ్ళీ